టీజీ భరత్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయంలో మంత్రి పేషీలో మార్పులు చేస్తున్నారు. మార్పులు చేస్తేనే పేషీకి వస్తానంటున్నారు మంత్రి టీజీ భరత్. వారి వ్యాపారాల్లో కూడా వాస్తు కోసం నిత్యం ఏదో ఒక పనులు జరుగుతూనే ఉన్నాయట. రోజు మట్టి వాడితేనే వ్యాపారం బంగారంలో ఉంటుందంటూ సిద్ధాంతులు చెప్పడం ప్రస్తుతం షాకింగ్గా అనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓ మంత్రికి సంబంధించి పేషీకి సంబంధించి వాస్తు దోషం ఉందంటూ చెప్పడం, దాంతోపాటు వాస్తు దోషం కారణంగా ఆయన పేషీలోకి రానంటూ ఉండడం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? వాస్తు దోషానికి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఆయన ఫేస్ చేయడం జరిగిందా? దాంతోపాటు పేషీలోకి రాకపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి సమీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టి వరకు వెళ్ళిందా? వెళితే కనుక ఏం జరిగింది? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, నిజంగా షాకింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఒక మంత్రి తన పేషీకి వాస్తు దోషం లేదంటూ రాకపోవడానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇది ముఖ్యమంత్రి దృష్టి వరకు వెళ్ళిందా? ఎస్ సత్యన్న, మొత్తం మీద అయితే ఇప్పుడు ఏదైతే మంత్రి వాస్తు దోషంతో దాదాపుగా సెక్రటరేట్కి రాకుండా అనుకుంటున్నారో, అంటే ఎప్పుడైతే కేవలం ఈ సదరు మంత్రి కేవలం క్యాబినెట్ జరిగిన రోజు మాత్రమే వస్తున్నారు, ఆయన తన పేషీలు అడుగుపెట్టి ఎక్కువసేపు ఉండకుండా ఆ పేషీ నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మా మంత్రి టీజీ భరత్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు. కర్నూలు టౌన్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే మంత్రి పదవి కూడా సంపాదించిన సదరు మంత్రి సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ఆయనకి 4వ బ్లాక్లో ఒక ఛాంబర్ను కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంతమంది ఆయనకి సిద్ధాంతులు అక్కడ వాస్తు దోషం ఉంది, సరిగా ఆ వాస్తు ప్రభావం కొంత ఇబ్బంది జరుగుతుందని సూచించిన నేపథ్యంలో ఆయన సెక్రటరేట్కి చాలా తక్కువగా హాజరవుతున్నారు. సెక్రటరేట్కి కేవలం ఏదైనా మేజర్ ఇష్యూ ఉంటే తప్పితే సెక్రటరేట్లో ఆయన అందుబాటులో ఉండేది. ప్రధానంగా సెక్రటరేట్కి చాలామంది అర్జీదారులు కావచ్చు, చాలామంది పనుల కోసం కావచ్చు సెక్రటరేట్కి వస్తూ అక్కడున్న మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్యూస్ని సెక్రటరేట్లోకి వచ్చి, సచివాలయంలోకి వచ్చి అక్కడ మంత్రులను కలిసి వాళ్ళకున్న బాధలు కావచ్చు, వాళ్ళకున్న విన్నపాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తుంటారు. కానీ ఆయన కోసం వచ్చిన జనాలు మాత్రం కర్నూలు నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆ సంబంధిత మంత్రికి మాత్రం ఎక్కడో మంగళగిరిలో ఉన్న ఏపీఐసిసిలో ఆయన అక్కడ ఎక్కువ సమయం కేటాయించడంతో తిరిగి తెలియక ఇక్కడి నుంచి మళ్ళీ మంగళగిరికి వెళ్ళి అక్కడ ఆయన్ని కలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే అంశం మీద కొంత ఆరా తీసిన ఆర్టీవీకి సాధారణంగా ఆయనకి కొంత వాస్తు నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మంత్రి గురించి చెప్తున్నారు. అందులో మంత్రికి సంబంధించి ఆయనకు సిద్ధాంతులు, మీరు అక్కడ వాస్తు బాగలేదు కాబట్టి వాస్తుని క్లియర్ చేసుకుంటే కానీ మీరు అక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి టీజీ భరత్కు సూచించిన నేపథ్యంలో ఆయన సచివాలయం తనకు కేటాయించిన బ్లాక్లోకి రాకుండా వేరే ఏపీఐసిసి కార్యాలయంలోనే ఉంటున్నారు. మరోవైపు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సచివాలయంలోకి ఒక్కసారి మాత్రమే అడుగుపెట్టారు తన బ్లాక్లోకి. మిగతా కార్యక్రమం అంతా కూడా ఆయన ఆఫీస్లో. ఓకే, పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే పవన్ కళ్యాణ్ అక్కడ కానీ వస్తే మొత్తం పేషీలో ఉన్న సెక్రటరేట్లో ఉన్న ఆల్ పేషీలో ఉన్న అందరూ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ కార్యాలయంలో చుట్టూ ఉంటున్నారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అయితే నేను ఇక్కడికి రావడం ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఫస్ట్ బ్లాక్లో ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, 2వ బ్లాక్లో నేను వచ్చింది వల్ల జనాలందరూ నా చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, నా పనులకు అడ్డమవుతున్నాయి కాబట్టి ఆయన అక్కడ కొంత తగ్గించే ప్రయత్నం అయితే ఆయన రావడం కూడా లేదు. కానీ మంత్రి టీజీ భరత్ ఎందుకు సచివాలయానికి అంటే బేసిక్గా ఇప్పటికే 6 నెలలు గడిచిపోయాయి. చాలా వరకు కూడా చాలామంది మంత్రులు తమ పేషీలో తమకు కేటాయించిన స్థానాల్లో అందరూ కొలువుదీరారు. తర్వాత వాళ్ళందరూ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. గతంలో ఉన్న మంత్రులకి వీళ్ళకి సూచించిన కొంత సిద్ధాంతాలు చెప్పిన విధంగా ఎక్కడికక్కడ మార్పులు అయితే జరిగాయి. కానీ ఒక టీజీ భరత్ మాత్రం ఇంకా పూర్తిగా సెట్ కావట్లేదు. ఎక్కడ సెక్రటరేట్లో అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఆయన కోసం వచ్చిన చాలామంది వ్యక్తులందరూ కూడా ఆయన తన పేషీలో దొరకపోవడంతో ఎక్కడో ఏపీఐసిసిలో ఉంటే అక్కడికి వెళ్ళి కలవడమా, లేదు ఆయన ప్రైవేట్ భవనంలో ఉంటే క్యాంపు కార్యాలయంలో ఉంటే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా సచివాలయం అనేది
ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, సచివాలయంలో ప్రతి ఒక్కరితో మీరు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంది, అందుబాటులో ఉండి తీరాలి, వారంలో కనీసం 3-4 రోజులైనా సరే అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి. ఆ దిశగానే అందరు మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉంటారు. సచివాలయంలో చాలామంది వ్యక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎక్కడో అనంతపురం నుంచి విజయవాడకి రావాలంటే చాలా దూరం, ఎక్కడో కర్నూలు నుంచి రావాలంటే దాదాపుగా కొన్ని గంటలు, దాదాపుగా 10-12 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రి అందుబాటులో లేకపోయేసరికి చాలామంది నిష్ఠూరం ఆడుతున్నారు. కొంతమంది మంత్రిని పట్టుకోవాలంటే పెద్ద తలనొప్పిగా మారిందనే ఒక వ్యాఖ్యలు కూడా వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడికి మంత్రి టీజీ భరత్ ఎందుకు రాలేకపోతున్నారని ఆరా చేసిన నేపథ్యంలో దీని వెనకాల అసలు ఇది వాస్తు దోషం ఉంది అని సిద్ధాంతులు చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఇక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఎక్కువ సమయం ఏపీఐసీసీలోనే కేటాయిస్తున్న పరిస్థితి. అక్కడ తన ఛాంబర్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలయంలోనే ఎక్కువసేపు అక్కడ ఉండడం వల్ల అక్కడ ఎవరైతే ఈయన్ని కలవడానికి వచ్చిన బాధితులు కావచ్చు, లేకపోతే రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యవహారాలు కావచ్చు, అయితే కేవలం అంటే చంద్రబాబు ఉంటున్న బ్లాక్ 1లో మాత్రమే ఏదైతే రివ్యూస్ ఉంటాయో ఆ రివ్యూస్కి అక్కడికి ఆయన అటెండ్ అవుతున్నారు. అలాగే సచివాలయంలో జరగాల్సిన రివ్యూస్ అన్నిటిని కూడా ఈ సదరు మంత్రి ఏపీఐసీసీ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. అధికారులు కూడా సచివాలయం నుంచి ఆయన కలవాలనుకుంటే నేరుగా మళ్ళీ మంగళగిరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కొంతమంది అధికారులు కూడా మాట్లాడుతున్న నేపథ్యం. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి టీజీ భరత్ ఇప్పటికీ 6 నెలలు ముగిసింది. మరి సిద్ధాంతులు చెప్పినట్టుగా ఆయన వాస్తులు ఏమైనా చేంజెస్ చేసుకుంటారా, లేదు అసలుకి పేషీలోకి రావడానికి ఆయనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే వ్యవహారం మీద కొంత చర్చ అయితే సచివాలయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఈ వ్యవహారంలో మరి రాబోయే రోజుల్లో టీజీ భరత్ సచివాలయంలో ఎక్కువసేపు ఉండే ప్రయత్నానికి ఆయనకి ఆ విధంగా ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. బేసిక్గా ఓకే, ఈ వారం 10 రోజులు అంటే తన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది, దాదాపుగా హైదరాబాద్లో ఒక వారం రోజుల పాటు ఆడే ఉన్నారు, 10 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయన కూతురు వివాహానికి హాజరయ్యారు, అందరినీ చాలామంది హాజరైన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ 10 రోజుల వరకు అయితే ఓకే, కానీ గడిచిన చాలా కాలంగా ఈ వ్యవహారంలో ఎందుకు సచివాలయంలోకి రాలేకపోతున్న అంశం మీద పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఈ వచ్చిన ఫిర్యాదుదారులు కావచ్చు, లేకపోతే ఎవరైనా మంత్రిని కలవాలని వచ్చినా నేరుగా అక్కడికి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి సెకండ్ గ్రేడ్ లీడర్లు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నిజంగా వాస్తవంగా మంత్రులతో పనున్న వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ సచివాలయానికి వచ్చేటప్పుడు 1-2-3 కలవాలనుకునే వస్తారు. ఆ సమయంలో ఇక్కడ ఈ మంత్రి దొరకపోయేసరికి చాలా వరకు కూడా ఈయన ఎప్పుడు సచివాలయంలో ఉండట్లేదు అనే ఒక వార్త పెద్ద ఎత్తున కూడా ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో అది కొంత సీఎంఓకి కూడా చేరింది. ఆ వ్యవహారం మీద ఏ విధంగా జరగబోతుంది, మరి సీఎంఓ ఏం ఆదేశాలు ఇచ్చింది, సాధ్యమైనంత త్వరలో తన కార్యక్రమాన్ని తన ఇప్పుడు నడుస్తున్న బ్లాక్ ఏదైతే ఆయన కేటాయించారో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారేమో అన్న ఒక ఆలోచన అయితే జరుగుతుంది. బహుశా సిద్ధాంతకర్తలు చెప్పిన ఆయనకి చెప్పే వాస్తు ఎవరైతే ఉంటారో నిపుణులు ఉంటారో వాళ్ళ ఏం సూచించారో కొంత చూడాల్సిన పరిస్థితి అవుతుంది. బహుశా పండగ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంత చేంజ్ చేసుకుంటారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణ.